ఎవ్రీవన్, మనకి వినాయక చవితి వచ్చేస్తుంది కదా. మనకందరికి మళ్ళీ డౌట్స్ మొదలవుతూ ఉంటాయి కదా, పాలి ప్రతి ఇయర్ ఇదే ఉంచుకోవాలా లేదంటే కనుక మార్చేయచ్చా అని. ఇది నేను 3 ఇయర్స్ అయింది, మేము విజయవాడ వచ్చాక తీసుకున్నాం. ప్రతి ఇయర్ దీన్నే యూజ్ చేస్తాను. మనం తర్వాత పత్తిలన్నింటిలో నిమజ్జనం చేస్తాం కదా, అప్పుడైతే నేనేం నిమజ్జనం చేయను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి నేను దీన్నే యూజ్ చేసుకుంటా. కొంతమంది ఏమంటారంటే ప్రతి ఇయర్ పాలి మార్చేయాలి అని చెప్పి అని అంటూ ఉంటారు. అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఎవరైతే మార్చేయాలి అని చెప్పేవాళ్ళు వాళ్ళు వెండిదో లేదంటే బంగారందో లేదంటే ఇత్తడిదో ఇది ఏదైనా తీసుకున్నారో అనుకో వాటిని నిమజ్జనం చేసేస్తారా? చెయ్యరు కదా. కాబట్టి ఎవరికి తోచినంతట్లో వాళ్ళు తీసుకుంటూ ఉంటాం కదా. నాకు ఇత్తడి పాలి తీసుకోవాలని ఉంది, కాకపోతే ఇప్పుడు ఎఫర్ట్ చేయలేక దాన్ని అయితే కనుక ఆపేసుకున్నా. అలాగని ఉన్నదాన్ని అయితే కనుక నేనేం పడేను. ఇప్పుడు ఈ పాలి కావాలంటే మన ఇంట్లో ఇలాంటి చెక్కలు ఏమైనా ఉంటే కనుక మనం హ్యాపీగా చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఇయర్ పాలి కలిపేయాలా అదే నిమజ్జనం చేసేయాలా అన్నదైతే కనుక ఏముండదు అనమాట. నేను మళ్ళీ ఈ ఇయర్ కూడా దీన్నే తీసుకొని చక్కగా వాష్ చేసుకొని పసుపు కుంకుమ రాసుకొని బొట్లు పెట్టుకొని దీన్నే హ్యాపీగా యూజ్ చేసుకుంటాను అనమాట. పాలి గురించి ఎవరికైనా డౌట్స్ ఉంటే దీంట్లో క్లారిఫై అయ్యింది అని అనుకుంటున్నాను. ఇలా కట్టేసుకోవడమే అంతే.